నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ లోపు ఈలోపే తల్లికి వందన సుపరి పరిపాలన అందింది. అంటే ప్రజలకి తల్లులకి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15,000 చొప్పున 13,000 పడితే మిగతా 2,000 ఎటు వెళ్ళిపోయి లోకేష్ గారు అకౌంట్లో వెళ్ళిపోయాయా అని వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు అంతకుముందు గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరి అకౌంట్లోకి మిగతా డబ్బులు వెళ్ళిపోయి అనే సమాచారం కూడా పెద్ద ఎత్తున సమాచారం జరుగుతుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, తల్లికి వందనం ఈ రోజున ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో 13,000 చొప్పున మిగతా 2,000 ఎటు వెళ్ళిపోయి లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్ళిపోయాయి అంటూ వైసీపీ వాళ్ళ నేతలు ప్రతి ఒక్కరూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్. మరి గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే రెండింటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే ఇవాళ ఒక్క స్కీమ్ తల్లికి వందనం మరి వైసీపీకి ఎంత భయం పట్టుకుంది అంటే రేపొద్దున ఇక ఆ తల్లులంతా ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఓటేస్తారన్న భయంతో ముందే ఆ స్కీమ్ని ఈ విధంగా బురద జల్లుతున్నారు. ఇప్పుడు రోజా మాట్లాడుతూ ఏమంటుంది, అది తల్లికి వందనం కాదు, అది మరి అమ్మకి కోతలు అంటుంది. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఇంకొకళ్ళేమో పంగనామాలు అంటున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 30 లక్షల మంది తల్లులకు ఎగ్గొట్టారంటాడు. ఇప్పుడు మీరు ఎంతమందికి ఇచ్చారు, వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు? మీకన్నా ఈ స్కీము రెట్టింపు మేలైన స్కీమ్ అని వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం, దానికి ఎంత ఖర్చు పెట్టారు? 5,000 కోట్లు. వీళ్ళు తల్లికి వందనం 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఇచ్చింది 42 లక్షల మందికి, వీళ్ళు ఇచ్చింది 67 లక్షల మందికి. మీకన్నా 25 లక్షల మందికి అదనంగా మేలు. మీకన్నా మరి డబల్ సహాయం అధికం. అంటే రెట్టింపు సహాయం చేసినందుకు మీరు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారా? ఎందుకు ఇంత భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన సోషల్ మీడియా కావచ్చు, సాక్షి మీడియా, ఎవరిని చూసినా కానీ లోపాలు ఉంటాయి. లోపాలు సరిదిద్దుకుంటారు. ఇప్పుడు టెక్నికల్గా ఒక్కోసారి ఏంటంటే ఒక తల్లి పేరే ఒక 20 మంది పిల్లలకు పడిందన్నారు. ఇంకో చోట ఇంకో గ్రామంలో ఒక తల్లి పేరే 40 మంది పిల్లలకు పడిందన్నారు. అదేదో ఆ సచివాలయ సిబ్బంది వాళ్ళు చేసినటువంటి ఆ తప్పు, దాన్ని సరిచేస్తారు. పేర్లు కాదు ఇక్కడ ముఖ్యం, డబ్బులు పడ్డాయా? మొత్తం డబ్బులు ఆ తల్లి అకౌంట్లో పడితే మీరు దాన్ని ఎత్తి చూపాలి. ఇంకా వాళ్ళు ఇవాళ ఖండన ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఇలాంటి వార్తలు కనుక రాసినా ప్రసారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించిన నేపథ్యంలో ఆధారాలు లేని విమర్శలు మనం చూసాం. కొమ్మినేని కృష్ణరాజు పరిస్థితి ఏమైందో ఆ రోజు సాక్షి ఛానల్లో ఒక డిబేట్ పెట్టినందుకు మరి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్న 50 ఏళ్ల అనుభవం కొమ్మినేనే ఇవాళ మరి వారం రోజులుగా జైల్లో ఉన్నాడు. సరే, ఈ మధ్య మనకి 2 రోజుల క్రితం బెయిల్ వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైల్లోనే ఉన్నారని, ఏంది కుట్రపూరితంగా జరుగుతుందా ఏంటి వైసీపీలో అన్న సమాచారం అయితే జరుగుతుంది సార్. ఏమంటారు? అంటే శని ఆదివారాలు సెలవు, రెండవ శనివారం ఆదివారం ఇవాళ విడుదల చేస్తారని అంటున్నారు. ఇప్పుడు కొమ్మినేని అది టెక్నికల్గా జరిగేటువంటి అంశం. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, అతను విడుదల అవుతాడు. ఇవాళ సాయంత్రం లోపు ఆ పేపర్లన్నీ కంప్లీట్ చేసుకోవటం. అక్కడ ట్రయల్ కోర్టు మరి ఏ కండిషన్లు పెట్టుద్దో తెలియదు. సుప్రీంకోర్టు ఏమంది, ట్రయల్ కోర్టు కండిషన్స్కి అనుగుణంగా ఈయనకి బెయిల్ ఇవ్వమంది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏమంది, ఇంకో మాట, డిబేట్లు హుందాగా పెట్టమన్నది. అంటే డిబేట్లు హుందాగా పెట్టలేదు కాబట్టి నీకు ఈ శిక్ష పడింది అనేది వాళ్ళ ప్రజలు వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. పదే పదే ఇవాళ మనం తీసుకుంటే ఇప్పుడు ఈ వెల్ఫేరే తీసుకుందాం, సంక్షేమం, మీరెంత సంక్షేమం అందించారు, వాళ్ళెంత సంక్షేమం అందించారు. జగన్మోహన్ రెడ్డి ఏమని ట్వీట్ చేశాడు, ఆయన మీడియాలో ఏమని వచ్చింది, 81,395 కోట్లు ఎగ్గొట్టారని వచ్చింది. 81,395 కోట్లు ఎగ్గొట్టారా, మేలు చేశారా? ఇప్పుడు ఒక 34,000 కోట్లు కేవలం పింఛన్లే ఇచ్చారు. పెద్ద పథకం అది. ఏది పింఛన్లు పంపిణీ. వాళ్ళు నువ్వు 250 పెంచితే వీళ్ళు 1,000 రూపాయలు పెంచారు. అంటే నీకన్నా 4 రెట్లు ఎక్కువ సంక్షేమం. ఒక పింఛన్లోనే జగన్ కన్నా కూడా 4 టైమ్స్ ఎక్కువ మేలు చేశారు. జగన్ ఇచ్చింది 250 పెంచాడు, వీళ్ళు 1,000 రూపాయలు పెంచాడు.
రోజా ఏమంటది, మాది సుపరిపాలన, ఇది శుద్ధ దండక పాలన అంటుంది. అలాగే సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదు అని అంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సార్ కూటమి ప్రభుత్వం. సూపర్ 6 ఏంటి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా ఇవ్వలేదా? 2 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేశారు, ఇంకొక సిలిండర్ రేపొద్దున ఇస్తారు. 3,000 కోట్లు. ఇప్పుడు సూపర్ 6 20 లక్షల మందికి ఉపాధి అన్నారు. 20 లక్షల మందికి ఉపాధిలో మరి మొదటి సంవత్సరమే వాళ్ళు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకున్నారు. అందులో సగం గ్రౌండ్ అయినా 4 లక్షలు 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళ టార్గెట్ అదే. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెగా డిఎస్సి మీరెంత ఇచ్చారు? అసలు మీరు మెగా డిఎస్సి పెట్టారా? ఎన్నికలకు ముందు ఒక 2 నెలల్లో నోటిఫికేషన్ వస్తుందనగా నువ్వు మెగా డిఎస్సి అన్నావు, 6,000 పోస్టులు. వీళ్ళు గెలిచిన వెంటనే మెగా డిఎస్సి అంటున్నారు. 16,000 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి మరి టీచర్ల రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. నువ్వు అది వెంటనే దాని మీద అడ్డుకోవటానికి 24 కేసులు వేసి, నేను లోకేష్ అంటున్నాడు ఇప్పుడు మెగా డిఎస్సి మీద 24వ కేసు ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిందని. అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు? ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడ్డుకుంటున్నాడు, ప్రభుత్వాన్ని పేదలకు సహాయం చేయనీయకుండా అడ్డుకుంటున్నాడు. కేసులు వేయించడం ఏంటమ్మా? అంటే నిజంగా అతనికి నిరుద్యోగం, యువత, ఉపాధి కల్పించాలంటే ఎవరన్నా మెగా డిఎస్సి మీద కేసులు వేస్తారు, వేపిస్తారు. ఇప్పుడు అదే కాదు, ఇంకా మనం చూసాం ఏది, ఆడబిడ్డకి నిధి 1,500 రూపాయలు, దాన్ని P4కి లింక్ చేసి దాన్ని అమలు చేస్తామంటున్నారు. రైతులు అన్నదాత సుఖీభవ, నువ్వు వాళ్ళని మోసం చేసావు. నువ్వేమన్నావు, కేంద్రం ఇచ్చేది కాకుండా 13,500 ఇస్తానన్నావు. కేంద్రం కూడా ఇచ్చింది నువ్వు తీసుకుని ఇచ్చావు. ఒక్కొక్క రైతుకి 6,000 మోసం చేశాడు జగన్, 20,000 కోట్లు మోసం చేశాడని ఆ రోజు దుమ్మెత్తి పోశారు. ఇవాళ రైతులు నీ పతనానికి వాళ్ళే కారకులు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రేపు 20వ తారీఖు 20,000 ఇస్తుంది, 14,000 ఇస్తున్నారు. అంటే కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా వీళ్ళు 14,000 కలిపి 20,000 ఇస్తున్నారు. ఏది సుపరిపాలన, ఏది శుద్ధ దండక పాలన చెప్పాల్సింది రోజా కాదు, రైతులు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రైతులు ధాన్యం బకాయిలే 1,650 కోట్లు పెండింగ్ పెట్టాడు, వీళ్ళు వచ్చి అవి కట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి 4,500 కోట్లు పెండింగ్ పెట్టాడు, వీళ్ళు కొంత కట్టారు, ఇంకొంచెం కడుతున్నారు. అంటే నువ్వు అప్పులు చేసావు, వీళ్ళు అప్పులు తీరుస్తున్నారు. నీది సుపరిపాలన, ఇళ్ళది శుద్ధ దండక పాలన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్ల అప్పులు పెండింగ్ పెట్టాడు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు, చివరికి చిక్కీల బిల్లు కూడా ఇవ్వలేదు. పిల్లలు తినే కోడిగుడ్లు చిక్కీల బిల్లు కూడా అది 90 కోట్లు, ఇది 60 కోట్లు, 150 కోట్లు నేను కట్టానని లోకేష్ అంటున్న పరిస్థితి. ఊరికే నోరుందని చెప్పి ఏది మనం చెప్పినా జనం నమ్ముతారనుకుని ఏది పడితే అది వాగితే ఇలాగే జరుగుద్ది. ఈరోజు రోజా ఒక పుస్తకం పట్టుకొని జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని ఒక బుక్ పట్టుకున్నారు సార్. అంటే అది రివర్స్లో అర్థం చేసుకోవాలి. అవును, వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా రివర్స్, అంటే తలకిందులు. అంటే ఏంటి, ఆమె చంద్రబాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం అన్నదానిగా రివర్స్. జగన్ అంటే మోసం, చంద్రబాబు అంటే నమ్మకం. జగన్ మోసం చేశాడు కాబట్టే ఇవాళ పారిశ్రామికవేత్తలందరూ పారిపోయారు. వాళ్ళ భూములు లాక్కున్నాడు, కబ్జాలు చేశాడు, వాళ్ళని వాటాల కోసం బెదిరించాడు, తుపాకులు చూపించారు. అరే కేవీ రావు అనే ఆ పారిశ్రామికవేత్తని జగన్మోహన్ రెడ్డి సీఎంఓకి పిలిపించి ఆ విక్రాంత్ రెడ్డి బెదిరించి 3,600 కోట్లు ఆ పోర్టు సెజ్ రాంచుకున్నాడంట. ఇంకా అంతకన్నా 13 లక్షల ఎకరాలు భూములు కబ్జా చేశారంట. పెద్దిరెడ్డి ఏమో అక్కడ చిత్తూరు, తిరుపతి తుడిచిపెట్టాడు, మదనపల్లి, పొంగనూరు, పీలేరు, లేకపోతే సజ్జల. ఏంటంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఆయన సీకే దిన్నె మండలంలో 105 ఎకరాల అడవుల కబ్జా అంట. 65 ఎకరాలు ఏమో అక్కడ ఇవాళ స్పష్టంగా ఆధారాలతో సహా గుర్తించారు. వాళ్ళంతా మరి స్వాధీనం చేసుకుంటున్నారు. సుపరిపాలన ఏది, పెద్దిరెడ్డి మంగళంపేట అడవుల్లో 75 ఎకరాలు కబ్జా చేయటం సుపరిపాలన. సజ్జల రామకృష్ణారెడ్డి 65 ఎకరాలు సీకే దిన్నె మండలంలో కబ్జా చేయడం సుపరిపాలన. ఏది సుపరిపాలన, ఏది ఇవాళ శుద్ధ దండక పాలన? రోజా కాదు, బుగ్గన కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, డిసైడ్ చేసేది జనం. సార్ అవును, వాళ్ళ శుద్ధ దండక పాలన అయితే
ప్రధాని మోడీ 3 సార్లు వస్తాడా? అవును. ఏడాదిలో 3 సార్లు ప్రధానమంత్రిని తీసుకొచ్చాడంటే అది ఎటువంటి పాలన? సుపరిపాలన అయితేనే కదా సార్. వాళ్ళ విశాఖపట్నంలో 2 లక్షల కోట్లు, అమరావతిలో 1,00,000 కోట్లు పన్నులకు ఆయన శంకుస్థాపన చేశాడు ఇప్పటివరకు ఈ సంవత్సరంలో. మరి ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇంకెన్ని మాట తీసుకొస్తారు, ఇంకెన్ని శంకుస్థాపనలు చేస్తారు? ఒకవైపు అమరావతి ఇవాళ మరి 63,000 కోట్లు వర్కులు జరుగుతుంటే శుద్ధ దండగ ఎవరి దృష్టిలో? రోజా, జగన్ దృష్టిలో. పోలవరం ఇవాళ 12,500 కోట్లతో బ్రహ్మాండంగా పనులు, మీరు డయాఫ్రమ్ వాళ్ళు ముంచేశారు, వాళ్ళు మళ్ళీ 1000 కోట్లతో కడుతున్నారు. అంటే కట్టడం శుద్ధ దండగ పాలన, కూల్చేయడం సుపరిపాలన, భూములకు భద్రత ఇవ్వడం శుద్ధ దండగ పాలన, భూ కబ్జాలు సుపరిపాలన. ఇప్పుడు ఈ సంవత్సరం కాదంబరి జత్వాని లాంటి మహిళ హీరోయిన్ ఎవరన్నా కిడ్నాప్ చేశారా? అబ్బే కిడ్నాప్ చేయలేదు. కాబట్టి ఇది శుద్ధ దండగ పాలన. కిడ్నాపులు చేస్తేనే సుపరిపాలన మా దృష్టిలో. ఇప్పుడు ఇవాళ మనం చూసాం విశాఖ స్టీల్ ప్లాంట్ 13,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. 3 ఫర్నెస్లు పనిచేస్తున్నాయి. ఫస్ట్ ఫర్నెస్ 98%, సెకండ్ ఫర్నెస్ 98%, థర్డ్ ఫర్నెస్ కూడా నిన్న బిగినైంది. అబ్బే శుద్ధ దండగ పాలన. ఏది సుపరిపాలన? దాన్ని ప్రైవేటీకరణ చేస్తే సుపరిపాలన, దాన్ని అమ్మేస్తే సుపరిపాలన. ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు, నేను 9 మంది సీఎంల దగ్గర చేశాను కానీ ఇట్లాంటి సీఎంని చూడలేదండి. ఈయన రాజధాని తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పెడతానన్నాడు. నేను అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదన్నప్పుడు ఇవాళ సుపరిపాలన అంటే వాట్సాప్ గవర్నెన్స్. మొబైల్లో నీ క్యాస్ట్ సర్టిఫికేట్, నీ ఇన్కమ్ సర్టిఫికేట్, నీ రెసిడెన్స్ సర్టిఫికేట్ టపక్ మన వచ్చేస్తాయి. ఇప్పటికీ ఒక 400 సేవలు ఇస్తున్నారంట. శుద్ధ దండగ పాలన. వాళ్ళ దృష్టిలో ఇదేంటి? శుద్ధ దండగ పాలన. ప్రజావేదిక కూల్చేశాడు చూసావా, అది సుపరిపాలన. థ్యాంక్ యూ సార్.